చివరి పాట అండి. మరి ఈరోజు మైక్ లేదు కాబట్టి చాలా ఎనర్జీ అనేది చాలా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మరి చివరి పాట తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. చివరి పాట అండి. మరి మనిషి ఓ మనిషి ఓ మనిషి నువ్వు ఎవరు? మనిషి ఓ మనిషి ఓ మనిషి నువ్వు ఎవరు? యాత్రివైనా డాక్టర్వైనా మంత్రివైనా ధనవంతుడైనా ప్రతికుండగానే పేరున్నవాడు మరణించగానే శవాన్ని. మనిషి ఓ మనిషి ఓ మనిషి మనిషి పుట్టింది ఒకరి నుండే, మరణమొచ్చింది ఒకరి నుండే. మనిషి పుట్టింది ఒకరి నుండే, మరణమొచ్చింది ఒకరి నుండే. మనుషులంతా ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే. మనుషులంతా ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే. యాత్రివైనా డాక్టర్వైనా మంత్రివైనా ధనవంతుడైనా బతుకుండగానే పేరున్నవాడు మరణించగానే శవాన్ని. మనిషి ఓ మనిషి ఓ మనిషి నువ్వు ఎవరు? కులమే లేదు, మతమే లేదు, కాంతీయ తత్వమే లేదు. మొదలే లేదు, మతమే లేదు, కాంతీయ తత్వమే లేదు. మొదటి మనిషికి లేదు కులం, మనిషిని చేసిన దేవునికే కులం. మొదటి మనిషికి లేదు కులం, మనిషిని చేసిన
యాక్టరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడవైనా బ్రతికుండగానే పేరున్నవాడు మరణించగానే శవాన్ని మనిషి ఓ మనిషి ఓ మనిషి నువ్వు ఎవరు మనిషికి పుడితే మనిషి కుమారుడు రాజుకు పుడితే రాజకుమారుడు మనిషికి పుడితే మనిషి కుమారుడు రాజుకు పుడితే రాజకుమారుడు దేవునికి పుడితే దైవ కుమారుడు మనుషుల మీద దైవ కుమారులే దేవునికి పుడితే దైవ కుమారుడు మనుషుల మీద దైవ కుమారులే యాక్టరువైనా శాస్త్రవైనా మంత్రివైనా ధనవంతుడవైనా బతికుండగానే పేరున్నవాడు మరణించగానే శవాన్ని మనిషి ఓ మనిషి ఓ మనిషి దునియాలో దేవుని మనమడుగుతున్నారా మరి అందరూ దేశం ఉన్నందులో మరి కృతజ్ఞత ఆత్మ విజ్ఞాన ప్రారంభం చేస్తుంది. మరి కృతజ్ఞత ప్రార్థన చేసేవారు దేవుడు చేసిన మేలును బట్టి గత కాలం నుండి ఇప్పటి వరకు ప్రతి విషయంలో ఆయన మమ్మల్ని కాపాడాడు కాబట్టి మరి కృతజ్ఞత ప్రార్థన మన మధ్య నా బలరాం వచ్చి కృతజ్ఞత ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దేవా తండ్రి గత వారం నుండి ఇప్పుడు మమ్మల్ని కాపాడి నీ దయలు ఉంచినందుకు వందనాలు దేవా తండ్రి అవును దేవా తండ్రి ఈ భూమి మీద మేము బ్రతుకున్నామండి మీ దయ మీ ఆలోచన తండ్రి తండ్రి ఇప్పటి నుండైనా తండ్రి మేము మీ కొరకు బ్రతికి తండ్రి మీ కొరకు జీవించేలాగా సాయాన్ని దయచేయమని కోరుకుంటూ దేవా తండ్రి ఎవరెవరు మీ సేవలో ఉన్నారు తండ్రి వాళ్ళని మీ సేవలు మరి మంచిగా వాడుకొని తండ్రి మేము కూడా మీ సేవలో ఎల్లప్పుడూ ముందు ఉండేలాగా సాయాన్ని దయచేయమని కోరుకుంటూ దేవా ఎవరెవరు మీ పనిలో అనారోగ్యంతో ఉన్నారో తండ్రి వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళు మంచి జ్ఞానాన్ని కలిగించి బుద్ధిని కలిగించి తండ్రి మీ దయలో ఉండేలాగా సాయాన్ని దయచేయమని కోరుకుంటూ దేవా ఇప్పుడు చెప్పబోతున్న వాక్యాన్ని తండ్రి విని విడిచిపెట్టగా మేము మీ ఎల్లప్పుడూ మీ జీవితం మీరే జీవితం అని భావించేలాగా తండ్రి మీ కొరకు బ్రతికేలాగా సాయం చేస్తా కోరుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేట వేడుతున్నాం తండ్రి. మరి విజ్ఞాపన ప్రార్థన అండి. విజ్ఞాపన ప్రార్థన చేసేవారు సంఘ క్షేమాభివృద్ధి కోసం, తర్వాత ప్రపంచంలో ఉన్న బీదల కోసం, తర్వాత సువార్త చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి కోసం, తర్వాత అనాథల కోసం, నిర్వహణల కోసం, ప్రపంచంలో ఎన్నో కష్టాల్లో, ఇబ్బందులు, అప్పుల బాధల్లో ఉన్న వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం విజ్ఞాపన ప్రార్థన మన మధ్య డిస్కషన్గా ప్రార్థన విజ్ఞాపన నేను మా మధ్యన నివసించి తండ్రి మమ్మల్ని తండ్రి మా తండ్రి క్రియలను మా తండ్రి ప్రచురించి చూస్తున్నాను తండ్రి ప్రపంచంలో నాకు చాలా మంది తండ్రి లెక్కలేని వాళ్ళగా తండ్రి లెక్కుతున్న బిడ్డలు తండ్రి ఆయన సంఘ సావాసాలు పెద్దలకు చిన్నలకు తండ్రి ప్రపంచంలో ఎండగడ్డలకు తండ్రి ఎంతో మంది బిడ్డలు తండ్రి నేను తండ్రి చాలా అలవాటేస్తూ తండ్రి చాలా మంది కూడా తండ్రి చనిపోతూ తండ్రి బతుకుతూ తండ్రి జీవిస్తున్న ప్రతి బిడ్డని ఎండ దెబ్బ తగలకుండా మనం కాపాడండి దేవానికి చదువుతున్నాం తండ్రి సమయంలో తండ్రి చాలా మంది ప్రపంచంలో తండ్రి నీ నామం నెరవేర్క తండ్రి అనేకులు తండ్రి తన ప్రాణాన్ని తండ్రి నేను వ్యర్థంగా తండ్రి తీసేసుకుంటున్న ప్రతి బిడ్డని మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి వాళ్ళతో మాట్లాడండి తండ్రి ఉన్నామని తెలుసుకొని తండ్రి ఈ
సంఘ అవసరం తీర్చండి, పొందిన తండ్రి నేను దూరపరచండి తండ్రి. మా సంఘాన్ని తండ్రి దీవించి ఆశీర్వదించమని తండ్రి. నేను తండ్రి రాని బిడ్డలను కూడా తండ్రి త్వరగా రప్పించి తండ్రి నీ జ్ఞాన గ్రంథంలో ఉన్న మాటలు మేము నేర్చుకోపోయి తండ్రి వాటి స్థానంలో మేము జీవించే భాగ్యాన్ని ధన్యతను మనకు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరు కడిగి వచ్చిన మరి ముందుకు వస్తుంది. మరి ప్రార్థించిన బలరాం గారికి మరి చిన్నమ్మ గారికి తీసుకెళ్ళడం. మరి ఈరోజు మైక్ లేదు కాబట్టి మీరు ఎవరు కూడా అందరూ కొంచెం ముందుకు వస్తే మాట్లాడే వ్యక్తి కూడా బాగుంటుంది కాబట్టి మరి మొబైల్ సైలెంట్లో పెట్టండి. మరి మొదటి సందేశంగా మన మధ్యాహ్నం ప్రభుత్వ ఈ సమయాన్ని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, దేవా నీ పాదములకు స్తోత్రములు నాయన. మరి ఇదిగా మా అందరిని మీరు కలిపి మీ నామస్మరణ చేయడానికి మా తండ్రి మమ్మల్ని బ్రతికించావు తండ్రి. మరలా నాయన మా తండ్రి మమ్మల్ని ఆదరించావు, చేరదీశావు నాయన. తండ్రి అని మా తండ్రి పిలువటం మహా గొప్ప భాగ్యాన్ని, ఆయుష్ను ఇచ్చిన మా తండ్రి నీకు వందనాలు నాయన. నీ ప్రేమ చాలా గొప్పది నాయన. అపరాధములో పాపములో పడి ఉన్న మమ్మలను నాయన మా తండ్రి మహా భయంకరమైన స్థితిలో మమ్మల్ని బ్రతికించారు తండ్రి. అయ్యా విగ్రహాలలో మా తండ్రి దేవా కూలిపోతూ అయినా నాయన మా తండ్రి దేవా మహా అపరాధములో పడిపోయినాం తండ్రి దేవా. ఎందరో మహాత్ములు ఉన్నారు ఆయన, గాన గ్రంథములు అనబడే వారు పేరుగాంచిన రాజులు ఉన్నారయ్యా. ఎందరో ఉన్నారయ్యా. దళితులమైన పాపునైనా మా తండ్రి మమ్మల్ని నిలబెట్టారు మా తండ్రి దేవా. నీ కృప చాలా గొప్పది నాయన. నాయనా 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 నిలబెట్టిన దేవా నీ వందనాలు 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 తండ్రి. సంబంధమైన తండ్రి నైనా మా తండ్రి మా ప్రభువా మహా గొప్ప మహా భయంకరం ఒప్పి నుంచి మమ్మల్ని లేవనెత్తున్న దేవా నీకు వేసుకోవచ్చు నైనా. మా తండ్రి మమ్మల్ని కోరుకున్న దేవా నీకు వందనాలు తండ్రి. ఒకరిని మార్చడానికి నాయన చాలా కష్టమైపోతున్నది నాయన. నాయనా తండ్రి మేము ఎలా నిలబడ్డాము తండ్రి. నాయనా మేము ఎలా మారాము నాయన. అయినా మిమ్మల్ని మేము ఎలా తెలుసుకున్నాము తండ్రి. ఈ రక్షణ భాగ్యాన్ని మేము ఆలోచిస్తే చాలా తండ్రి దేవా నైనా నైనా ఆశపడుతున్నాము, దుఃఖపడుతున్నాము తండ్రి. నైనా ఒకరిని మార్చలేని స్థితిలో ఉండగా నాయనా నాయనా మమ్మల్ని తండ్రి మీరు ఎలా మార్చారు దేవా. దేవా మేము ఎలా మారాము మా తండ్రి. నీ మాటలు మహా గొప్ప మాటలు తండ్రి. అయినా మా తండ్రి దేవా మేము చాలా అదృష్టవంతులం నాయన. అయినా ఎన్నో మాటలు వినపడుతున్నప్పటికీ, ఎంతగానో మీ స్వార్థ వినిపిస్తున్నప్పటికీ నాయన 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 సంఘంలో ఒకరిని నాయన నూతనమైన వ్యక్తిని నాయన పడిపోయిన వ్యక్తిని మేము లేవలేకపోతున్నాం నాయన. మేము ఎలా మారాము తండ్రి. మేము చాలా అదృష్టం. ఈ మహా విలువను మాకు చెప్తున్న దేవా. నీ మహా విలువను అయినా మా విలువను తండ్రి మీరు తెలుపుతున్న దేవా నీకే స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. దేవా 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 నీ మాటలు మేము ఆలోచిస్తుండగా నాయన తండ్రి నాయన పరిశుద్ధాత్మ సహాయముతో నాయన తండ్రి మాకు బోధించండి దేవా. పరిశుద్ధాత్మ వివేచనతో తండ్రి మాకు బోధించండి నాయన. మా తప్పులను మా పాపములు క్షమించండి నాయన. అయ్యా 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 మమ్మల్ని క్షమించి నిలబెట్టి నీ నామకీర్తి గురించి నాయన మమ్మల్ని వాడుకోమని మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చిరచిరి మీ అందరికీ శుభావందనాలు తెలుపుతున్నారా. ఈ రీతిగా మనమందరం చేరి ఆయన నామస్మరణ చేయడానికి దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి కన్న తండ్రి అయిన దేవునికి మనస్ఫూర్తిగా యేసువారి నామంలో ఎంతగానో స్తుతించబడి బద్దులై ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లారా మనము చాలా గొప్పవారం. దేవుని పిల్లారా. ఈ
ఈ ఒక్క గొప్పతనము దేవుని పిల్లారా మనకు త్వరగా అర్థం కాదు. ఎందుకంటే దేవుని పిల్లారా, ఒక బాబు చిన్నప్పుడు చదువుతున్నప్పుడు ఆను సున్నా చేసేవాడు అన్నమాట. మనము కూడా నేర్చుకునేటప్పుడు అంటే మొదటి అక్షరము దిద్దడానికి అక్షరాన్ని చెరిపేసేవాడు. అక్షరం యొక్క విలువ తెలియని స్థితి. ఏ స్థితి? స్కూలుకి వెళ్ళే స్థితి. ఎప్పుడైతే అక్షరం దిద్దమని ఇస్తారో దాన్ని సున్నాగా, దాన్ని చాలా రకరకాలుగా అక్షరాన్ని మార్చేస్తుంది. ఎప్పుడైతే ఒక 5వ తరగతి, ఎప్పుడైతే 10వ తరగతికి వస్తాడో దేవుని పిల్లారా, ఆ అనేది అమ్మ అని ప్రారంభమైంది. ఏమని ప్రారంభమవుతుంది? చెరిపివేసిన గుండుగా దిద్దిన ఒక దేవుని పిల్లారా, దాని నుంచి ప్రారంభమవుతాయి ఎన్నో శబ్దాలు. కానీ ఆ ఒక్క స్కూలుకి వెళ్ళే పసితనంలో ఆ ఒక్క అక్షరం యొక్క విలువ తెలుసా అంటే మనకు తెలియదు. అది ఎప్పుడు తెలిసింది అంటే దేవుని పిల్లారా, అది ఎప్పుడు తెలిసింది అంటే ఎప్పుడైతే మన సంతకం పెట్టమన్నారో, ఎప్పుడైతే అక్షరాలు మన సంతక రూపంలో, ఎక్కడైతే దేవుని పిల్లారా నీ ఆస్తి ఒక ఇల్లు కానీ, ఒక బట్ట కానీ, ఒక స్థలము కానీ, అప్పుడు సంతకం ఎంత గొప్పలో తెలుసా దేవుని పిల్లారా. అలాను ఒకరి ఆస్తి ఒకరి పేరు మీద రాసేటప్పుడు, లేకపోతే మన ఇంటి మీద ఏదైనా మన పేరు మీద ఇన్సూరెన్స్ కానీ ఏదైనా బలమైన ఒక బండి తీసుకునేటప్పుడు అది చాలా విలువైనది. అలాంటిది ఎవరిది అంటే ఆ సంతకం ఉండే వారిదే దేవుడు. ఆ సంతకం ఎంత విలువైనదంటే ఎప్పుడైతే నువ్వు సంతకాన్ని నేర్చుకొని ఇది నా సంతకము అని అనుభవిస్తావో, తెలుసుకుంటావో, అప్పటి వరకు దాని విలువ అనేది తెలియదు. ఇప్పటివరకు మీరు చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్తున్న వారికి తెలియదు దేవుని పిల్ల. మేము కూడా మా చిన్నప్పుడు హయాంలో చాలా దాన్ని అని చాలా రౌండ్ చుట్టాం. అప్పుడు దాని విలువ తెలియదు. ఎప్పుడైతే బైబిల్లో దేవుని పిల్లారా అక్షరం రాయబడిందో, ఆది యందు దేవుడు భూమి ఆకాశముతో సృజించనన్న మాట దేవుని పిల్లలు ఆశ్చర్యకరమైన మాట. అయ్యో, ఈ మాటనా నేను చిన్నప్పుడు దిద్ది ఇది సున్నాగా మార్చాను. ఎంతగానో ఆ అక్షరాన్ని ఎంత చాలా ఎవరైనా చూస్తే దేవుని పిల్లారా ఒక బంతిగా చేసాం చిన్నప్పుడు. కానీ బైబిల్లో ఆ మాటను మేము చూసినప్పుడు దేవుని పిల్లారా, బైబిల్లో చూసినప్పుడు దేవుని పిల్లారా, అదే అక్షరం ఏమైపోయిందంటే, అదే అక్షరము దేవుడు అని అయిపోయింది. అదే అక్షరము మన దేవుని ప్రారంభమైపోయింది. అదే ఆ అక్షరం మనం చూడగలిగితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని పిల్లారా, ఆది యందు దేవుడు అంటే చదువు ఒకప్పుడు చాలా మనకు తెలియదు దాని విలువ. కానీ ఇప్పుడు దేవుని పిల్లారా అక్షరము దాన్ని అనుభవించినప్పుడు, అక్షర జ్ఞానం తెలిసినప్పుడు తెలుస్తుంది. ఆడిగా దేవుని పిల్లారా మన విలువ, మన ఆత్మ విలువ మనకు తెలియదు గనకే దేవుని పిల్లారా మన గురించి చాలా పొరపడుతుంది. ఎందుకంటే దేవుని పిల్లారా దేవుడు మన విషయమై ఆలోచించాడంటే ఇది చాలా సామాన్యమైన మాట కాదు. మన విషయమై దేవుని గ్రంథాన్ని రాయించాడంటే ఇది సామాన్య విషయం కాదు. మన విషయమై దేవుడే దిగొచ్చాడంటే, దేవుని పిల్లారా దేవుడే దిగొచ్చాడంటే ఇది సామాన్య విషయం కాదు. మీరు నమ్మరు, ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నాడని ఆశ్చర్యపడుతున్నారు. 3 సంవత్సరాల్లో ప్రకటన చేయడం ఏంటి, ముఖ్యమంత్రి కావడం ఏంటని. ఇది సామాన్యమైన విషయం కాదు అని ప్రపంచమంతా అనుకుంటుంది. ప్రపంచమంతా షాక్లో ఉంది, ప్రపంచమంతా. కానీ దేవుని పిల్లారా ముఖ్యమంత్రి చాలా విలువైన వాడు. ఆరిదిగా ఆ వ్యక్తి, ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ వారి స్థితిని బట్టి ఇప్పుడు విజయ్ దళపతి యొక్క ఏ పేరు, విజయ్ జోసెఫ్, ఆయన ఒక్క విలువ జోసెఫ్ ఎంతగా పెరిగిపోతుందంటే దేన్ని బట్టి? ఇన్ని రోజులు సినిమాలు చేయలేదా, ఇన్ని రోజులు మాట్లాడలేదా, ఇన్ని రోజులు చేయలేదంటే ఉన్నాడు. ఆ స్థితి వేరే, కానీ ఈ రోజు స్థితి వేరే.
దేవుడు మన గురించి ఆలోచించాడంటే ఆ స్థితి వేరే, మన గురించి రాయించాడంటే ఆ స్థితి వేరే, మన గురించి దేవుడు దిగాడు అంటే దేవుడు పిల్లారా ఆ స్థితి వేరే. ఎందుకంటే మనం చాలా గొప్పవారం. దేవుడు మనము చాలా గొప్పవారం. ఏదో ఒక విషయాల్లో ఇరుకబడిపోతున్నాము, ఏదో ఒక విషయాల్లో తప్పిపోతున్నాము, ఏదో 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 మనం ఆవేశ పడిపోతున్నామంటే దేవుడు పడిపోతున్నాం. కానీ దేవుని పిల్లల ఒక్కసారి మనలను గురించి కనుక మనం ఆలోచించగలిగితే దేవుని యొక్క ప్రయాస చాలా గొప్పది. అందు గురించి మన స్థితిని మనము ఎరగాలి. దేవుడు మనకు చేసిన ఈ శరీర విషయంలో దేవుని పిల్లారా ఇది ఇంకా చాలా గొప్పది. పిల్లారా చాలా గొప్పది. కానీ ఈ శరీరము చాలా చెడ్డది కూడా. దేవుడు చెడ్డదానిగా చేయలేదు, చెడ్డదానిగా ఇవ్వలేదు. కానీ దేవుని పిల్లారా దుష్టుడనే శత్రువు, దుష్టుడనే వాడు మనలను పగబట్టి ప్రతి వారిని గెలుపుతున్నాడు. ప్రతి వారిని ఎలాగైనా సరే నిలబడ్డాడు కనుక పడగొట్టాలి, ఎలాగైనా సరే వస్తాడేమని ఈయనకి దూరం చేయాలి, ఎలాగైనా సరే. ఎందుకంటే దేవుని పిల్లారా లూకాసు వార్త ఒక మాట మనం చూడగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం దేవుని పిల్లలు. ఈ మాట ఇప్పటికి కూడా కొంతమందికి ఇది అర్థం కాదు. ఈ మాటను అర్థం చేసుకోవడానికి కూడా మేము చాలా సంవత్సరాలు పట్టింది. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని ఇంకో మాట 17వ వచనం. తన ప్రాణం పోగొట్టుకుంటే తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అతనికి ఏం ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అంటే మీరున్నారు కదా, మనం ఉన్నాం కదా, ఈ ప్రాణానికి పెట్టుబడి ఏమి ఇవ్వలేము. ఇప్పుడు 26 ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని చూడండి. అంటే ఈ ప్రాణానికి ఉన్న విలువ, అంటే నీ విలువ నా విలువ ఎంతో తెలుసా దేవుని పిల్లారా? నీ విలువ నా విలువ ఎంత అంటే దేవుని. మనం అనుకుంటున్నాం ఒక్క ఆరాధన, ఇదిగో ఇంకో ఒక్క రోజు నాకు కష్టం వచ్చింది ఆరాధన అనుకుందాం, ఇదిగో నాకు ఇది అయింది, ఏదో ఇంకా పోలేకపోతున్నాను, ఏదో జరిగిందో నేను వెళ్తే ఇలా అనుకుంటారేమో, ఇలా నేను కనుక వెళ్తే ఏమనుకుంటారో అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని పిల్లలారా నీ ఒక విలువ నీకు ప్రతిగా ఈ లోకములో ఏ మాట, ఏ ధనము, ఏది సాటి రాదు. అందు గురించి చెప్తున్న మాట, లోకమంతా సంపాదించుకునే నీ జీవితంలో ఈ ప్రపంచంలో ఎవరైనా నిన్న ఒక చోట వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి బిల్డింగ్ కి సెక్యూరిటీ చాలా 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 సెక్యూరిటీ దళాలు, మిలిటరీ వారు ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు. కొన్ని విషయాల్లో ముంబై అంబానీ గారి విషయం గురించి వస్తే సాధారణంగా మనం వెళ్ళిపోతున్నాం కానీ అక్కడిక్కడ తిరుగుతున్నాం కానీ దేవుని పిల్లారా ఇప్పుడు విజయ్ దళపతి యొక్క విలువ, ఆయన కలవాలంటే చాలా సెక్యూరిటీ, అంబానీ యొక్క విలువ చాలా సెక్యూరిటీ. ఇప్పుడు ఉన్నారు కదా ఈ సినీ హీరోలు, క్రికెట్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వారి విలువ వారి ఇంట్లో ఉన్నప్పుడు వారికి తెలియదు, పెరుగుతున్నప్పుడు వారికి తెలియదు, నడుస్తున్నప్పుడు వారికి తెలియదు, క్రికెట్ నేర్చుకునేటప్పుడు తెలియదు. కానీ ఎప్పుడైతే ఒక స్థానం వచ్చిందో అప్పుడు వారి విలువ చాలా పెరిగిపోయింది. దాని గురించి మన విలువ దేవుని పిల్లారా మనం ఆలోచించగా మనము దేవుడి నుంచి దూరమైపోతున్నాం, దూరం చేస్తున్నాం. మన విలువ తెలియక మనం దూరం అవుతున్నాం, దూరం చేస్తున్నాం. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నాయన నువ్వు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నీ పెట్టుబడి ఎంతో తెలుసా? నీ పెట్టుబడి ఎంతో తెలుసా? ప్రపంచంలో ఎవరి రుణాలైనా తీర్చుకోవచ్చంట, ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చంట. కానీ మనకు దేవుడు పెట్టిన రుణం, మన మీద దేవుడు ఉంచిన బాధ్యత, మన మీద దేవుడు చూపించిన ప్రేమ,
మన పట్ల దేవుడు చూస్తున్న ఒక ఆలోచన ఏమంటున్నాడు? లోకమంతా సంపాదించినాను, చదవండి, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకోండి. చూడండి, ఈ లోకములో అంబానీ అవుతావా, బిల్గేట్ అవుతావా, ఏ అవుతావు, ముఖ్యమంత్రి ఏదైతావు, ఏదైనా ఓకే, అవన్నీ ఒకవైపు, కానీ నువ్వు మాత్రమే ఒకవైపు. మరి ఏదో జరిగింది దాన్ని నువ్వు ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నావు దేవుని? ఏదో ఇటువంటి వ్యక్తి, బలహీనమైన వ్యక్తిని మనం ఎందుకు కాపాడుకోవాలి అని అనుకోవడం లేదు. చెప్పండి దేవుని పిల్ల. ఒక వ్యక్తి ఏమో నేను ఇంకా పడిపోయినా వాడు దూరం అయిపోతున్నాడు, ఒక వ్యక్తి అయ్యో ఇలా దూరం అయ్యాడు కదని ఆయనకి మనం ఆదరించి తీసుకొని రావడానికి మనం వెనక్కిపోతున్నాం. కానీ దేవుడు చూస్తున్న కోణం అందుకే ఆలోచించాడు ఆయన. ఆది కాండం నుంచి ప్రారంభించిన పెట్టుబడి, ఆది యందు భూమి ఆకాశమును సృజించి, అంటే ఆకాశ భూమిని పెట్టుబడిగా పెట్టి, గాలిని పెట్టి, నీరుని పెట్టి, సమస్తాన్ని పెట్టుబడిగా పెట్టి, దేవుని స్వరూపాన్ని ఇచ్చి, ఇంతగా పెట్టుబడిని పెట్టి, ఇంకా దేవుడు మన గురించి 66 పుస్తకాలు ఈ గ్రంథాన్ని రాయించి, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని దింపి ప్రాణము తీసి బలిగా చేసి మనలను కావాలనుకున్నాడు. ఎందుకు? ఈ లోకంలో ఏది ఇచ్చినా మన ప్రాణానికి తక్కువ దేవుని పిల్లారా, తక్కువ. సింపుల్ గా మనకి ఆరాధనకి దూరం చేస్తున్నాడు, సింపుల్ గా దైవ వాక్యానికి దూరం చేస్తున్నాడు, సింపుల్ గా మనం ఎందుకు లేకుంటున్నాం, దూరమైపోతున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చాలా గొప్పవాడి, ఈ లోకమంతా పెట్టుబడి పెట్టినా నువ్వు దొరకవు. మనము దొరకమంట దేవుని పిల్లారా, మనము దొరకము. ఎందుకంటే ఆలోచించండి దేవుని పిల్లారా, ఎందరో మరణించారు, మట్టిలో కలిసిపోయారు. మనం మట్టి ఇచ్చాం మన చేతులతో. ఎవరైనా తిరిగి వచ్చారా? ఎవరినైనా మనం రక్షించుకోగలమా? ఎవరినైనా మన సంపాదనతో కానీ దేనితోనైనా కానీ మనం రప్పించుకోగలమా అంటే రప్పించుకోలేము. గత అయిపోయింది. ఆయన పోయాడంతే, రాడు. ఒకవేళ ఉన్నాడంటే ఆయన చాలా గొప్పవాడు. ఈ లోకం ఈ దృష్టితో చూడడం లేదు. ఏదో తప్పు జరిగితే మనం దూరం చేసుకుంటాం. ఏదో మనిషి పడిపోతే ఇంకా నేను లేవలేను అనుకుంటున్నాను. కానీ దేవుని పిల్లారా, దేవుడు అంటున్న మాట దేవుని పిల్లారా, ఒకసారి ఆ మాట మనం ఆలోచించగలిగితే, ఏషియా గ్రంథం దేవుని పిల్లారా 49వ అధ్యాయము 15వ వచనం దేవుని పిల్లారా. ఇదిగో దేవునికి మాత్రమే తెలుసు దేవుని పిల్లారా మన విలువ. ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరికి తెలియదు. అవమానం చెయ్యాలనుకుంటాడు, రచ్చ చెయ్యాలనుకుంటాడు మనిషి. సమయం దొరికిందనుకో ఎలా తొక్కాలి అనుకుంటాడు మనిషి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన అంటున్న మాట ఏంటంటే, నాయన లోకం అంతా సంపాదన నాకు ఇచ్చినా అది నీ ప్రాణానికి పెట్టుబడి సరిపోదురా అంటున్నాడు. అందు గురించి ఆయన ఎలా చెబుతున్నాడో, ఎలా దేవుడు మనల్ని కావాలనుకుంటున్నాడో, ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలా చూస్తున్నాడో, ఆ దేవుని ఆలోచనలతో నేను ఒక్కసారి ఆలోచించినప్పుడు చెప్తున్నాను, నేను ఇంకా మారలేదేంటి తండ్రి అని నా గురించి నేనే ప్రశ్న వేసుకుంటున్నాను. నేను ఇంకా మారలేదేంటి, ఇంకా నేను తెలుసుకోలేదేంటి అని ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే చదువుతారమ్మా. స్త్రీ తన గర్భమున కరుణింపకుండా మరచునా వారైనా మరచుదురేమో, నేను నిన్ను మరువను. పుట్టిన ప్రతివారు పాపం చేయడం లేదా? పుట్టిన ప్రతివారు దొంగలు కాదా? పుట్టిన ప్రతివారు నరహంతులు కాదా? పుట్టిన ప్రతి వాడు దేవుణ్ణి శ్రమ పెట్టేవాడు కాదు. అయ్యన్నా నేను మరువను అని ఎందుకు ఆలోచించాలి? ఎందుకు ప్రభువారిని పంపించాలి దేవుడు? ఇంకో మాట అక్కడ ఏమంటాడు తెలుసా? ఎవరి ప్రపంచంలో ఎవరు ఆలోచన
ఎంత గొప్ప మాట. ఇంకా ముందు చదవండి మా లైన్. చూడము నా చేతులు. అయితే సీయోను వారైన మనసుదురు గాని మరుసుదురు గాని నేను నిన్ను మరువను చూడుము. నా అరచేతులు ఇగో చూడండి, ఇప్పుడు మీరు ఆలోచించాలి మన విలువ ఏమండి. ఇప్పుడు మీరు కనుక లైవ్ ఆన్ చేస్తే విజయ్ దళపతి జోసెఫ్ అని ఆయన లైవ్ ఎంత భయంకరంగా సాగుతుందంటే, అంటే ఎంతో మంది ముఖ్యమంత్రి ఏమని ప్రమాణం చేస్తున్నాడో, ఏమవుతున్నాడో, ఎలా ముఖ్యమంత్రి ఎలా నెరవేరుస్తాడో, ఎలా పరిపాలిస్తాడో అని ఆయన విషయమై మాత్రమే ఆలోచిస్తుంది. ఇప్పుడు చూడండి దేవుడు లైవ్ ఏంటి, దేవుడు ఇలా చూస్తున్నాడంట. చూడము నా అరచేతులు అంటే నిన్ను చెక్కి ఉన్నాను. నిన్ను చెక్కి అంటే నిన్ను చూస్తున్నాడు, రెక్కము చూస్తున్నాడు, ఈ సాగి చూస్తున్నాడు, మధ్య అందరినీ చూడు నా కుమార్తె బాబా ఏం చూస్తున్నాడంటే దేవుడు. పాపులమేనండి మనం పాపులమే. చూడుము నా అరచేతుల్లో చెక్కుకున్నాడు ఈ పాపిన చెక్కి. ఆయన నువ్వు కనుక దుష్టుడు అయితే నువ్వు మరణిస్తే నాకు దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఎక్కడ ఆలోచిస్తాడో తెలుసా మనిషి, ఎక్కడ ఆలోచిస్తాడో తెలుసా. తన సొంత వాడైతేనే ఎక్కడ సపోర్ట్ చేస్తాడు, తప్పు జరిగినప్పుడు సపోర్ట్ చేస్తాడు. ఒక తల్లి చాలా అంగలార్ప తల్లి తింటాను తన కుమారుని కాపాడుకోవడానికి. అంటే ఒక తల్లి తన కుమారుని ప్రపంచమంతా ఊరంతా ఒకవైపు ప్రపంచమంతా శిక్షించాలి మాట్లాడాలి అనుకుంటుంది. కానీ తల్లి ఏమనుకుంటుంది తెలుసా, నా కుమారుని కాపాడండి అని అంటున్నాను. ఏమంటుంది, నా కుమారుని కాపాడండి. ఆ దృష్టి ప్రతి వారి విషయమే చూస్తున్నాడు దేవుడు. చూడుము నా అరచేతుల్లో చెక్కుకున్నాను. ఒరే నువ్వు గనక దుష్టత్వంలో ఒకవేళ నువ్వు గనక పడిపోతే నా బిడ్డ దయచేసి నువ్వు మరణించడం, నువ్వు పాతానికి నాకు ఇష్టము లేదు. ఎవరైనా మరుస్తారేమో, కన్న తల్లి మరచచ్చు, ఎవరైనా మరచచ్చు. దేవుడి పిల్లల దేవుడు మరవడు. అరచేతుల్లో చెక్కుకొని కాపాడే విషయమే, అరచేతుల్లో చెక్కుని ఎక్కడ పడిపోతాడు, ఇక్కడ పడిపోయాడా ఇక ఇసాకుతో మాట్లాడు రక్షించు, ఇక ఇక్కడ పడిపోయాడా ఇక శ్రీలో మాట్లాడు, ఇక్కమ్మతో మాట్లాడు రక్షించు, ఇక ఇక్కడ పడిపోయాడా యూట్యూబ్లో మాట్లాడు రక్షించు. రక్షించాలి. ఎలాగైనా సరే ఈమె కాపాడుకోవాలి, ఎలాగైనా సరే ఈమె నిలబెట్టాలి. ఏం తప్పనండి దేవుడు, ఎంత తపన పడుతున్నాడు తెలుసా దేవుడు, ఎంత తపన పడుతున్నాడు. మాట్లాడాలి. మాట వినకపోతే సర్వనాశనమైపోతున్నాడు దేవుని పిల్లారా. ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఈ శరీరం ఎంత డేంజర్ అంటే దేవుని పిల్లారా, చెప్పేవాడు ఖచ్చితంగా ఉండాలి. దేవుని గురించి ఆ మాట నేను చూసినప్పుడు దేవుని పిల్లారా, ఆ మాటని చదువుకున్నప్పుడు హెబ్రీ పత్రిక ఒక విషయం మనం చూడగలిగితే మొదటి వచనంలో హెబ్రీ పత్రిక మొదటి వచనం చూడండి. దేవుడు ఎంత పరితపించిపోయాడో దేని నిమిత్తమో తెలుసా, నిన్ను మార్చుకోవడానికి, మనల్ని బుద్ధి చెప్పించడానికి, మనతో దేవుడు మాట్లాడడానికి. ఏమో దేవుడికి పిల్లారా, ఏమో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఏదైనా చేస్తే మాట్లాడడానికి మనసు పుట్టదు, ఆయన ఇంటి ముందుకు పోవడానికి మనసు పుట్టదు, ఆయనను చేరదీయడానికి మనసు పుట్టదు, ఆయన ప్రేమించడానికి మనసు పుట్టదు, ఆయన కలుపుకోవడానికి మనసు పుట్టదు. ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి. ఒక వ్యక్తి కనుక దేవుని పిల్లారా, దేవునికి మనకి కనుక మనం చూడగలిగితే దుష్ట ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి తప్పిపోయాడు, మనము విగ్రహారాధన చేశాం, లైట్ లో నిలబెట్టి వల్ల ఈ విగ్రహారాధన చేశాడు కాబట్టి నేను రక్షించకూడదు అని చంపే అనుకుంటే మనం ఏం చేసేవాళ్ళని. ఒక దగ్గర ఇక్కడ ఒక టెంపుల్ ముంబైలో మహాలక్ష్మి, మీరు నమ్మరు దేవుని పిల్లారా, అక్కడ జరుగుతున్న చాలా భయంకరమైన విగ్రహారాధన తెలుసు. అయినా దేవుని కోపం ఎందుకు రావడం లేదు? నేను ఇక్కడ ఆలోచించాను ఈ పాయింట్. సంఘానికి వచ్చి క్రీస్తును రక్తం ద్వారా అభిషేకించి క్షమించాలి, రండి, దుష్టుని ఎలాగైనా సరే కాపాడాలని దేవుడు చెబుతుంటే, అక్కడేమో ఇంత భయంకరంగా జరుగుతుంటే
దేవుడేంటి అసలు ఎవరిని అక్కడ సముద్రం ఉంది, అక్కడ రోడ్డు ఉంది. అసలు దేవుని పిల్లారా, దేవుడు మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుని పిల్లారా మనం బాగా తెలుసుకోవాలి. దేవుడు మనకేదో ఆ ప్రేమించడానికి అంటే మన విలువ మనము చాలా ప్రేమించాలి. దేవుడు మనము చాలా ప్రేమించాలి ఒక వ్యక్తిని, మనము చాలా నేర్చుకోవాలి, చాలా ప్రేమించాలి. ఎందుకంటే దేవుని పిల్లారా కాపాడుకోలేము. దేవుడే కనుక లేకపోతే మనం కాపాడుకోలేము. చూడండి ఏమంటున్నాడు ఆయన, ఎంత తప్పించిపోయాడు. పూర్వకాలమందు అంటే గడిచిన కాలములో నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడించాడు దేవుడు. ఏమని? యేసుక్రీస్తు ప్రవక్త మాట్లాడుతున్నాడు, దుష్టుడు తన దుష్టతను మరణించుడా, నాకేంటి ఇష్టం చెప్పు, నా పిల్లల్ని నేను ఎలా చంపుకుంటానయ్యా, ఎలా చంపుకుంటాను చెప్పు. చంపుకోరే చంపుకోరే చంపుకోరే, వాడు చావకూడదు, వాడు బ్రతకాలి, వాడు బ్రతకాలి. అందు గురించి ప్రవక్తల ద్వారా నానా సమయములలోను సమయం మనం ఏమో సమయం ఆరాధనకి సమయం తెలియదు కదా, మనకు సమయం ఇవ్వం. కానీ దేవుడు అంటున్నాడు నానా సమయాల్లో మాట్లాడాను, నానా విధాలుగా మాట్లాడాను, ప్రవక్తల ద్వారా మాట్లాడాను, పితరులతో మాట్లాడాను. అంటే 66 పుస్తకాల్లో 39 పుస్తకాలు పాత నిబంధన, 39 పుస్తకాలు పాత నిబంధన, 39 పుస్తకాలతో దేవుడు మాట్లాడాడు. ఏమని? నువ్వు దయచేసి నాశనం కావడానికి ఇష్టం లేదు. నీకు దేవుడు మాట్లాడుతున్నాడు, నిలబడు, నువ్వు తెలుసుకో, నీ యొక్క విలువను తెలుసుకో. దయచేసి నువ్వు ఏదో దానికి నువ్వు పడిపోతున్నావు కదా, దయచేసి వద్దయ్యా దయచేసి నిలబడి. నీ స్థితి వేరే. ఏంటి ఇలా అయిపోతున్నావేంటి? నానా సమయములలో నానా విధములుగా తన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంతమంది కూడా అంతం చేసేయాలి కదా. అమ్మ రాజేశ్వరి ఏం చేయాలి? అంతము చేయాలి. మనం ఏం చేస్తాం తెలుసా? విషయం దొరికితే రచ్చగేస్తాం మనం, సమయం దొరికితే కొట్లాడ చేస్తాం మనం. కానీ దేవుడు అంత్యకాలంలో, ఏ కాలం అంట? ఫైనల్ అంటే చివరి దినాల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడట. ఏమని? కుమారుని ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. అంత్యకాలంలో కూడా, చివరి దినాల్లో కూడా దేవునికి ఇంకా సాలైంది, ఈ మానవుడు మారణం లేదు, ఇంకా పాతాలను తొక్కేయాలి, ఈయనకి క్షమాపణ ఇవ్వలేదు లేదు అని కోరుకోవడం లేదు. మారుతాదేమో, మారితే ఏమిటి పండగ అండి. ఒక వ్యక్తి కనుక మారితే మీరు నమ్మరు దేవుని పిల్లారా, చాలా ఆనందం దేవుని పిల్లారా. పరలోకం మన దేవుని పిల్లారా, నాశనము లేని లోకం, అంతం లేని లోకం. మనమేంతో దేవుని పిల్లారా, మీరు ఆలోచన చేయండి. హాస్పిటల్ దగ్గర ఎటువంటి ఎమర్జెన్సీలో మీరు ఒక్కసారి పోయి చూడండి. ఎటువంటి ఎమర్జెన్సీలు ఎంత భయంకరమైన ప్రమాదమైన జస్ట్ అంటే అడ్మిట్ చేసుకుంటారు, ట్రీట్మెంట్ అందిస్తారు. తెలుసా మీకు? ఏం చేస్తారు? ఏమి జరిగిన ఎమర్జెన్సీ అని ఉంటుందన్నమాట. వాళ్ళు ఏమంటారు తెలుసా? సాధారణంగా మనం కనుక సాదాసీదగా పోతే నువ్వంతా డేంజర్ స్థితిలో లేవు, ఎమర్జెన్సీ కేసులో రావాలంటే వాళ్ళు తెగినేటివి, తల పగిలేని ఎమర్జెన్సీ కడను, ఎమర్జెన్సీ కేసులు కావాలి. ఎవరికి? హాస్పిటల్కి ఎమర్జెన్సీ కేసులు కావాలి. కానీ మనము మారాం. ఏం చేశాం? నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏం జరిగింది? పాప క్షమాపణ, అంటే మనం రక్షించబడ్డాం. ఇప్పుడు చెప్పండి, కనీసం డాక్టర్కు ఉంటున్న ఆలోచన లేకపోయినా మనం ఏమని? ఆమెను ఎలాగైనా సరే సంఘానికి తీసుకొని రావాలి, ఇక్కడ వాక్యం వినిపించాలి, ఆయనకి ఎలాగైనా సరే తీసుకొని రావాలి, ఇక్కడ వాక్యం వినిపించాలంటున్న ఆలోచన వల్ల ఎంతమందికి ఉంది చెప్పండి? కానీ ఎవరికి ఉంది ఆలోచన? డాక్టర్లకు ఉంది. ఏమని? ఈ శరీర విషయంలో ఉంది ఆలోచన. మీరు నమ్మరు దేవుని పిల్లారా, భయంకరమైన యాక్షన్ జరిగి
మీరు నమ్మరు, ఈ యాక్సిడెంట్ జరిగి ఆయన పట్టించుకోలేదు. ఏముంది? షుగర్ ఉంది ఆయన. ఏమైపోయిందో తెలుసా? ఇక్కడ నుంచి ఇక్కడ అన్నమాట. లోపల రక్తం గూడు కట్టింది, లోపల పురుగులు పడ్డాయి. ఏం పడ్డాయి? పురుగులు పడ్డాయి. ఆయన అనుకున్నాడు ఏం కాదులే అని. అది తెలియని తెల్ల పురుగులు అన్నమాట. ఎప్పుడైతే డాక్టర్ చించిందో ఆమె, నేను నాకు ఆరోగ్యం బాగాలేదని వెళ్ళాను, పురుగులే పురుగులు. ఆమె ఒక కవర్ అంటించుకొని ఆ ఒక మందు తీసుకొని ఎంత చక్కగా క్లీన్ చేస్తుందంటే పురుగులు. అదేంటండి? ఇప్పుడు చూడండి యాకోబు పత్రిక మన స్థితి ఎలాంటి స్థితిలో మనం ఆలోచించకుండా ఉన్నామో ఆలోచించాలి. మన ఆత్మ ఎంత గొప్పది, మన ప్రాణం ఎంత గొప్పది. మనం ఎందుకు ఇలా కాపాడుకోలేకపోతున్నాం, మనం ఎందుకు ఇలా బ్రతకలేకపోతున్నాం? యాకోబు పత్రిక దేవుని పిల్లారా, ఒక విషయం మనం ఆలోచించగలిగితే 6వ అధ్యాయము గలతీ పత్రిక క్షమించండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొన్న ఎడల, ఏంటంటే ఇక్కడ పాయింట్ చిక్కుకున్నాడట. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఏమని మనం తెలుసుకున్నాం? వాడు గాలం గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని ఏం చేశాడు? వెలుగుతున్నాడు, మృంగేశాడు, చిక్కబడి ఉన్నాడు. దేవుడు మన విలువ ఎలా తెలుసుకోవాలో తెలుసా? దేవుడు మనం రక్షించబడ్డాము, ఇది చాలు, ఇది నా పని అయిపోయిందని ఎప్పుడు అనుకోలేదు. ఒక వ్యక్తి ఎంత బాధపడుతూ రాస్తాడో, ఎంత బాధపడుతూ మాట్లాడతాడో ముందు చూపిస్తాడు దేవుని పిల్లరా. ఆయన అంటున్నాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొనిన ఎడల చెయ్యాలని కోరు. ఆలోచించాలమ్మా, ఆలోచించండి. మనము ఏది కూడా ఎవరిని కూడా చంపాలని చెయ్యము, ఏది కూడా కావాలని కోరుకోము. జస్ట్ ఆకలి. ఏంటిదది? ఆకలి. తినకూడదు వడపావు, కానీ ఏం చేస్తాం? తింటా. వడపావు తినకూడదు, గ్యాస్ ట్రబుల్. బజ్జీ తినకూడదు, గ్యాస్ ట్రబుల్. చల్ల నీళ్ళు తాగకూడదు, తెలుసా? ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగకూడదు, డేంజర్. కానీ ఏం చేస్తాం? ఏమైపోతుంది? తాగుతాం. ఎందుకంటే జస్ట్ చిక్కుకుంటున్నాం, చిక్కబడి ఉన్నాడు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును అంటే నేను తప్పిదములో చిక్కబడినప్పుడు, నేను పాపము చేసేటప్పుడు దేవుని పిల్లారా, ఎవరో ఇస్సారయ్య లాంటి వారు చెప్పారు కదా, ఇది కాదు నిలబడ్డాడు, రావాల వేసుకో మంచోడు, సువార్త పాపము క్షమిస్తాడని అన్నాం కదా, అంటున్నాం కదా. మనం అంటున్నామా లేదా? ఎంత పాపినైనా క్షమిస్తానంటున్నాం. కానీ ఇదేంటి? సంఘములో ఎవరైనా చిక్కుబడినప్పుడు ఏంటి మనం చెబుతున్నామా? ఏం కొడుతున్నాడు చూడు. ఏం తెలుసు చెప్పు విలువ? ఏం తెలుసు? ఏం ఆలోచిస్తున్నాం? ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి. దేవుడేమో ఎంత పాపినైనా అరచేతుల్లో చెక్కుకొని మనం పాపం చేస్తామని తెలుసు దేవునికి. అరచేతుల్లో చెక్కున్నప్పుడు తెలియదా చెప్పండి? అమ్మ అర్పణ, నీ అరచేతులు చూడు, చూడు. ఏమో ఎన్ని గీతలు ఉన్నాయమ్మా? నాకైతే 1 2 3 4 5 6 పెద్ద పెద్ద గీతలు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 పెద్ద గీతలు నాకు 5 ఉన్నాయి. నీకెన్ని ఉన్నాయి? చూసుకోండి. అంటే గీతలు ఎన్నా మనకు తెలుసు కదా. మరి మనం ఈ అరచేతుల్లో, దేవుని అరచేతుల్లో ఉన్నప్పుడు మన పాపం తెలియదా దేవునికి? మనం ఎప్పుడు ఏం చేసేది తెలియదా దేవునికి? అటువంటి దేవుడే. ఎందుకంటే ఆయన తండ్రి. నీవు రావాలని కోరుకున్నది ఎవరు? నీ తండ్రి. నీవు
కావాలని కోరుకున్నది మనుషులలోనే కలుగలేదు ఈ ప్రేమ. తొలి మనిషి పుట్టక ముందే పుట్టింది పాపివైన నిన్ను ప్రేమించాడు. ఇంకా అలాని యేసుని పంపాడు. పాపివైన నన్ను ప్రేమించాడు ఆయన. ఎక్కడ ఇది నేను ఆలోచించినప్పుడు వీళ్ళు ఏంటబ్బా ఇలా రికార్డింగ్ చేస్తారు, ఇలా వీడియో తీస్తారు, ఒక మనిషిది ఇలా చేస్తాడు. దేవుడేమో ఆల్రెడీ రికార్డింగ్ ఆయన చేతుల్లో, ఆల్రెడీ రికార్డ్. ఇక్కడ కూడా యూట్యూబ్ లైవ్ జరుగుతుంది, ఆల్రెడీ రికార్డ్. ఒక్క విషయం దేవుని పిల్లారా, జరిగినప్పుడు ఎవరైనా అలా కాదు డిలేట్ చేయండి. ఒకరి పరువు, ఒక తల్లి పరువు, ఒక తండ్రి పరువు బట్టబయలు చేయకూడదని ఎవరైనా బతిమలాడతారా? పెట్టు హింసు ఈ ఒక్క క్రూరమృగం దేవుని పిల్లారా. నేనే మారలేదు అనుకుంటున్నాను, నేనే బోధ చేసుకుంటున్నాను, నేనే మారలేదు తండ్రి. నన్ను ఎంత పాపిని కదా, ఎన్నో వాక్యాలు నాతో దేవ మాట్లాడాయి, ఎన్నో మార్లు నాతో మాట్లాడడం నిలబెట్టావు కదా తండ్రి. నేను ఏంటి ఒకరిని నిలబెట్టలేకపోతున్నాను, ఒకరిని కాపాడుకోలేకపోతున్నాను, ఒకరిని సహవాసంలో నేను వేరే సంఘంలో సభ్యత్వానికి వేరే వాళ్ళు రాలేకపోతున్నారు ఏంటి? ఇంకా మేము చాలా నేర్చుకోవాలి ఏంటి తండ్రి. నీ ప్రేమ చాలా గొప్ప తండ్రి, నాకు నేర్పించాయని అదే కన్నీని ప్రార్థన చేస్తున్నాను. మనం చాలా నేర్చుకోవాలి దేవుని పిల్ల. అసలు ఏంటి దేవుడేమో అరచేతుల్లో చెప్పుకున్నాను రా, నువ్వు చేసేది ప్రతి ఒక్కడి తెలుసు. ప్రవక్తల ద్వారా మాట్లాడించాడు, పితరులతో మాట్లాడించాడు, కుమార్ ద్వారా మాట్లాడించడమే కాదు, ఏం చేశాడు? యేసు ప్రభు వారికి ఏం చేశాడు ఆయన? యేసు ప్రభు దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే ఎవరిని ప్రేమించాడు? సునీల్, ఎవరిని ప్రేమించాడు చెప్పు. దేవుడు ఎంతో ప్రేమించాడంటే ఎవరిని ప్రేమించాడు? పాపిగానే పరిశుద్ధుడానే? అక్కడ మనం ఆలోచించాలి దేవుని పిల్లారా. దేవుడు ఎంతో ప్రేమించాను, దేవుడే ఎంతో ప్రేమించినప్పుడు నాకు అర్థం కాని విషయంలో నా కుటుంబంలో జరగలేదు, కానీ ఎదుటి వ్యక్తిలో జరిగినప్పుడు వారిని మనమైనా కాపాడుకోవాలి కదా, మనమైన వారిని బుద్ధి చెప్పాలి కదా, మనమైన వారిని పట్టుకో రాబాయ్ రండి, దేవుడు అవకాశం ఇస్తాడు, నువ్వు చాలా గొప్పవాడు, నీ ఆత్మ ఈ లోకంలో దేనిది, నీ ఆత్మకు ఏది సాటి కాదని చెప్పాలి కదా. ప్రతి ఒక్కరు దేవుని పేరు. దేవుడేమో నాశనం కాకూడదు అనుకుంటున్నాడు, మనమేమో నాశనం కావాలనుకుంటున్నాం. దేవుడేమో ఏ రికార్డింగ్ మేము చేయట్రా అనుకుంటున్నాడు, మనమేమో రికార్డింగ్ చేయాలనుకుంటున్నాం. దేవుడేమో ఎటువంటి పాపం చేసినప్పుడు నేను రక్షిస్తానని దేవుడే సెలవిచ్చినప్పుడు మనం ఏంటి? ఆయన ఏమంటున్నాడు చూడండి గలతీ పత్రికలో, మీలో ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో. అంటే అనేవారు నువ్వు కూడా, నీకు కూడా పడగొడతాడు దయ్యం, తాను శోధింపు. ఎందుకంటే వాని టార్గెటే అది. విడిచి ఇంట్లో ఉందంటే ఎప్పుడైనా చలినీళ్ళు తాగాలనిపిస్తుందా? అనిపించదా? ఆల్రెడీ ఏముంది? విడిచి పెట్టింది చలినీళ్ళు తాగడానికి కాదు, కూరగాయలు, మందులు. ఎప్పుడైతే దెబ్బ తగిలితే ఒక ఐస్ ముక్కతో నువ్వు గాయాన్ని సరిచేసుకోవాలని. కానీ ఏమైపోతుంది? తాగుతుంది. ఆ రీతిగా శోధన, నేను పడిపోను, నేను పాపం చేయను అనే గ్యారంటీ ఎవరు చెప్పకూడదు. గ్యారంటీ 100% నో. ఏ విషయంలో? పాపం చెయ్యలేను అనుకో, అవుతుంది. అని మనం ఏం చేయాలంటే, అందుకే చెప్తున్నాడు, నువ్వు సోదరులారా ఒకడు ఏ తప్పిదములో నేను చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో. ఏంటి ఈరోజు ప్రభుదాసుని ఇలా నిలబెట్టాం? న్యాయమా? ఈరోజు ప్రభుదాసు నిలబడినాడు, తర్వాత ఇంకా ఎవరో నిలబడాలి. ఎందుకంటే వాని టార్గెట్ చాలా పెద్దది. ఎందుకంటే నువ్వు చాలా గొప్ప,
ఏంటది? నువ్వు చాలా గొప్ప, ఈ లోకం కన్నా నువ్వు గొప్ప, ఈ లోకం ఇచ్చినా నువ్వు నీకు సాటి రాదు అంటే నీకు ఎలాగైనా సరే ఏ లోకం అయితే సాటి రాదు అన్నాను, ఏ సంపాదన అయితే నీకు వేస్ట్ అన్నాను, అదే సంపాదన నుంచి చిక్కు పెట్టాలని వాన్ టార్గెట్. ఎవరు టార్గెట్? దయ్యాన్ని. అందు గురించి వాడు ఆలోచించిన తప్పిదములో అందు గురించి చెప్తున్నాడు. ఒక్కసారి మనము దేవుని పిల్లారా మనం చాలా ఆలోచించాలి, బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలి, ఇది అనుభవంతో ధ్యానించాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఆవేశంతో ధ్యానిస్తే కుదరదు, ఆవేశంతో మాట్లాడితే మనకు తెలియదు. బాధ అర్థమైతేనే బోధపడుతుంది అనమాట. మనకు బాధ అర్థం కావాలి, ఒకరు పడే బాధ అనేది చక్కగా అర్థం కావాలి, అప్పుడే మనం బోధను నేర్చుకోవాలి. ఈ బోధ అనేది దేవుని పిల్లారా చాలా విలువైనది, దీన్ని బాగా మనం పట్టించుకోవాలి. ఎలా బాగా మనం వినాలి, ఆలోచించాలి, ఆ అనుభవాల్లో మనం రావాలి. ఆవేశకరమైన అనుభవాలు మనం ఉంటే మనం ఎవరిని కాపాడుకోలేం. దేవుని పిల్లారా ఎవరిని కాపాడుకోలే, అందరినీ దూరం చేసుకుంటాం. అందు గురించి దేవునికి అనుభవం ఉంది గనక, ఆయన భవిష్యత్ జ్ఞాని గనక ఆయనకి తెలుసు ఏమని చెప్పుకున్నది నా బిడ్డ కాబట్టి నేను ఆలోచిస్తాను, నేను ప్రభువారిని దింపుతాను. అందు గురించి ఆయన చెప్తున్నాడు, మీరు ఎవడైనా తప్పిదముల పడిపోతే శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసు అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలేను. ప్లీజ్, వాడు మంచివాడు, వాడు గనక నిలబడితే సామాన్యమైన దేవుని పని చేయడు, ఆమె గనక నిలబడితే సామాన్యమైన దేవుని పని చేయదు, దేవునికి ఇవ్వదు. వాడు పగా దేవుని పిల్లలు, పగా. ఈమె ముందు ఉంటే ఈమెనే కదా చేసేది, ఈమెనే కదా ఎక్కువ డబ్బులు ఇచ్చేది, ఈయనే కదా దేవుని సేవ చేసేది. ఇగో పట్టు 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 అనుకొని అందు గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని పిల్లారా మన ఒక విలువ తెలియదు, కానీ సాతాను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట చూసుకుందాం మనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకంలో ఏ శ్రమ లేదు, ఏ పాపం ఇప్పుడు జరగదు. పరలోక నివాసులారా ఉత్సహించుడి, ఉత్సాహధ్వని చేయుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అమ్మ ఈ మాట బాగా వినాలి, వానికి అర్థమైన మాట, మన గురించి వానికి అర్థమైన మాట. ఈనాటికి క్రైస్తవునికి అర్థం కాని మాట ఏదో తెలుసా? నీ టార్గెట్ అంటే నువ్వు చాలా గొప్పదానివి, ఎక్కడ నుంచి టార్గెట్ చేస్తున్నాడు పడగొట్టడానికి ఆలోచించండి. పరలోక నివాసులను ఉత్సహించుడి, భూమి సముద్రమా నీకు శ్రమ. అపవాది సమయము తనకు కొంచెమని తెలుసుకొని బహు రౌద్రము గలవాడై. ఇక్కడ ఎవరిదైనా కోపం చూశారా? చూడలేదు కదా కోపం. ఇక్కడ ఎవరి కోపం చూడలేదు కదా, మనుషుల్లో చూశారా? ఏసమ్మా ఎన్ని కోపాలు చూసింటాము? డేంజర్ కదా. ఎలా ఉంటుందమ్మ కోపం? చాలా డేంజర్ కదా. భర్తలు అంటే భార్యలు కొట్టే దాంట్లో నిజంగా మీరు నమ్మరు, వెనక ముందు ఎక్కడ చూడరు. అది రోకలు బండనా, అది బెల్టా, చూడరు. ఎందుకంటే బహు క్రోధము గలవాడై ఏది పడితే అది తీసుకొని కొట్టాలనిపిస్తుంది. ఎవరికి? స్త్రీని. ఎందుకంటే చాలా ఘోరం. ఆ రీతిగా స్త్రీలు కూడా చూడండి తమ పిల్లలకి ఒకరి చేతుల్లో పిల్లలు కనుక దొరికితే మీరు ఆడపిల్లలుగా, ఆ తల్లులుగా మీ చేతుల్లో పిల్లలు ఉంటే వాడు సతాయిస్తుని ఏం చేస్తారు చెప్పు? ఏది పడితే మీరు నమ్మరండి, నా పిల్లల్ని నేను ఇలా బండకెత్తి శాలిని ప్రచారం ఇలా కొట్టేవాడిని, ఇలా ఎత్తి కొట్టేవాడిని. ఇంకా మీరు ఎలా కొడుతుంటారు? ఈ గుద్దులు మీవే. ఎన్ని గుద్దులో! ఇంకా ఇస్సాకే రెక్కమ్మ గారు అయితే చాలా, ఎందుకంటే అలా కొట్టారు కాబట్టి మేధావులు. అలా అంటే బహు క్రోధము గలవాడే. క్రోధము ఎలా ఉంటుంది వాడి క్రోధం? ఎలా ఉండదు? వాడు చూడు పరలోకం నుంచి దిగి వచ్చాడంటే ఎవరి గురించి? నిన్ను పడగొట్టడానికి. మరి మనం ఎలా అనుకుంటాం చెప్పి? నేను పడిపోనని.
నేను అప్పుడప్పుడు ఈ పిల్లలు నా మాట వినప్పుడు దేవుని పిల్లలు చాలా ఆవేశపడేవాడిని, చాలా బాధపడేవాడిని. ఏం చేస్తావు చెప్పు, టాసర్ అటువంటిది. వానికి తెలుసు తల్లి తండ్రి మాట వినాలి అని, కానీ వాడు విననీయడు. వానికి వీళ్ళకి తెలుసు ఆరాధన ఖచ్చితంగా ఈ వారం వెళ్ళలేదు, నేను ఖచ్చితంగా టార్గెట్ వెళ్ళాలి, అది వ్యాపారమైనా కాకపోయినా ఏంటి వెళ్ళాలని వారికి మనకుంటాడు. కానీ వాడు ఏం చేస్తాడు తెలుసా, ఇదిగో 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 పోయింది, వాక్యం వింటాది, నిలబడతాది కనుక నువ్వేం చేయాలంటే ఎలాగే బహు క్రోధము గలవాడై చదవండి అర్పణమ్మా. బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడెను. ఆ సింహము చీల్చి మింగేటట్టుగా, మింగే సింహం అట వాడు. ఎలాట? గర్జు సింహం. ఇప్పుడు ఎక్కడి నుంచి దిగాడు? ఎక్కడి నుంచి దిగాడు? పరలోకం నుంచి దిగాడు. ఎందుకు? పరలోకం నుంచి యేసుప్రభువు వారు దిగడం మనం విన్నాం. యేసుప్రభువు వారు మనం రక్షించడానికి దిగాడు, యేసుప్రభువు వారు మనం శుద్ధి చేయడానికి దిగాడు, యేసుప్రభువు వారు మనం నిలబెట్టడానికి దిగాడు. కానీ ఈడేం చేశాడు? పడగొట్టడానికి ఎక్కడ 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 దొరుకుతావా, ఇదిగో నీకు పడగొట్టే పని వాడిని, పడగొట్టే పని వాడిని. ఈ గురించి గలతీయులు అంటున్నాడు పౌలు గారు, అనుభవం చెప్తున్నా, అయ్యా ఎవరైనా తప్పిదముల చిక్కుబడి ఉంటే దయచేసి మీరు లాగాలయ్యా, మీరు నిలబెట్టాలి, మీరు నిలబెట్టాలి. ఎందుకంటే దేవుని పిల్లారా, దేవుడు చెప్తున్న మాట, యేసుప్రభువు వారు ఎంత గొప్ప మాట చెప్తున్నాడంటే దేవుని పిల్లారా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చూడండి. దేవుని పిల్లారా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. యేసుప్రభువు వారికి తెలుసు విలువ. ఎవరి విలువ? మనం విలువ. ప్రాణం పెట్టిన వాడు ఏమనాలి? మరి మీరు అంతేనా, వాడు మారట, వాడిని శిక్షించు, చంపేయాలని ఏం చెప్తున్నాడు తెలుసా? అతడు వారి మాట 18 మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 15వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15. నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదన ఎవరు? వ్యాపారం చేస్తే కాదు, చీడి తగిలితే కాదు, ఒకరిని నువ్వు గనక ఆరాధనకి ఈ రోజు కనుక నడిపిస్తే రక్షణమ్మ సంపాదించుకునింది ఒకరి. ఇస్సాకయ్య సంపాదించుకున్నాడు, సునీల్ ప్రభుదా రాణి వీళ్ళందరూ సంపాదించారు. ఎవరినో తెలుసా? సంఘములో చేర్చాలి, సంఘములో నిలబెట్టాలి. నేను రాను అంటున్నాడు కదా ఆరాధనకి, ఇదిగో నా బతికి ఇంతే అంటున్నాడు కదా, నేను మారలేను అంటున్నాడు కదా. సంపాదించాలి. ఎలా? సంఘములో నిలబెట్టాలి. ఎవరికి ఎలా బతిమలాడతారు చెప్పండి, ఎలా సంఘానికి రప్పిస్తారు చెప్పండి. ఎందుకంటే ప్రభువారు క్షమించిన, ప్రాణం పెట్టిన ప్రభువారు చెప్తున్నాడు, అయ్యా ఎలా చెబుతావురా బుద్ధి, ప్లీజ్ ఎలా వాడితో మాట్లాడతావు? నీ జీవితాంతం బ్రతకడానికి మాట్లాడినావు, ఏదేదో మాట్లాడినావు కదా. ఇదిగో నా పిల్లలు నా ఎద్దుకు చేర్చడానికి ఏ మాట మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు? దయచేసి నాకు మీరు సంపాదించాలి. ఎందుకంటే మీరు కనుక లోకమంతా సంపాదించుకున్నారనుకోండి, అది నాకు సాటి కాదు, మీకు సాటి కాదు. సాటి అయినది ఏది? ఒక్క ఆత్మ. ఏ ఆత్మ? ఏ ఆత్మనైతే నువ్వు సువార్త చెప్పి నువ్వు గనక నిలబెడతావో, తప్పిపోయిన వ్యక్తికి నువ్వు గనక నిలబెడితే దేవుడి పిల్లారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఒక్క పాపిని వాని తప్పు మార్గముల నుండి ఈ మొగోడు రావాలి. ఈ మహాతల్లి ఎవరో కావాలి దేవునికి, వీరు కావాలి దేవునికి. ఒక్క పాప నిలబెట్టే తోడు కావాలి,
ఒక పాపిని మార్చేవాడు కావాలి, ఒక సంఘంలో ఖాళీ భర్తీ చేసేవాడు కావాలి. కానీ ఈనాడు సంఘాలు ఎలా అయిపోతున్నాయంటే దేవుడి పిల్లల మాట వలన దూరం చేస్తున్నారు, చేత వలన చేస్తున్నారు. ఎలా అంటే అసలు దూరమైపోతున్నారు. కానీ ఎలా రప్పించుకోవాలి, వానికి మార్చడానికి, సంఘంలో ఆ వ్యక్తిని, ఆ తల్లిని, ఆ తండ్రి నిలబెట్టడానికి మనం ఏం చేయాలి? ఏమని చెప్తున్నాడు తెలుసు యాకోబు గారు? పాపి వాని తప్పుల మార్గములో నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి రక్షకుడవు నువ్వు రక్షిస్తే చూడాలని ఆశతో ఉన్నాను నేను. అందుకే దిగాడు యేసు వారు పరలోకం నుంచి భూలోకానికి. ఆయన మాట్లాడి ప్రాణం పెట్టి పెట్టుబడిగా పెట్టి రక్షించాడు. ఈనాడు నీ విలువ ఏంటి చెప్పు? ఈ లోకమంతా ఇచ్చినా నీ విలువ కాదే. అటువంటి వ్యక్తి పడిపోతున్నాడు. అటువంటి వ్యక్తిని ఎలా రప్పించాలి, ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాం. నిలబెడదాం. కూల్చేవాడు దయ్యం. వాడేం చేస్తున్నాడు? పరలోకం నుంచి దిగి వచ్చాడు. వాడు ఏమని? పడగొట్టడానికి, కూల్చడానికి. మనమేం చేయాలి? మన ప్రభు కూడా పరలోకం నుంచే వచ్చాడు. ఏం చేశాడు? నిలబెట్టాడు. మనం కూడా ఏం చేయాలి? నిలబెట్టాలి. ఎందుకంటే దేవుని పిల్లారా, అందుకే మనము బ్రతుకున్నాం. అందుకే మనం క్రీస్తు సంఘంలో ఉన్నాం. కాబట్టి మనం అందరం నిలబెట్టేవారుగా ఉండాలి తప్ప పడిపోయారు ఇంకా వాడిని దూరం చేసేవారిగా ఉండకూడదు. ఎందుకంటే మన విలువ చాలా గొప్పది. ఈ లోకమంతా పెట్టుబడిగా పెట్టింది ఒక ఎత్తు అయితే, దేవుడు ఆలోచించింది ఒక ఎత్తు అయితే, ఇంకా మహాజ్ఞానాన్ని రాయించింది ఒక ఎత్తు అయితే, తన కుమారుని పంపించింది ఒక ఎత్తు అయితే, దేవుని పిల్లారా ప్రాణం పెట్టింది ఒక ఎత్తు అయితే, దేవుడు కోరుకుంటున్నాడు ఎలాగైనా సరే నా పిల్లల్ని మీరు నిలబెట్టాలి. నిలబెట్టడానికి మీరు ఏ ఆయుధాన్ని వాడతారు, ఏ మాటని వాడతారు, దేని పెట్టుబడిగా పెడతారు? నిలబెడదాం, సంపాదిద్దాం వారిని. కాబట్టి మనం ఆరిగా సంపాదించాలి, నిలబెట్టాలని ఆశిస్తే మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, దేవా నీ పాదములకు స్తోత్రములు. ఏ విధంగా నాయన మా అందరినీ మీరు బ్రతికించారు. మీ కృపలో మా తండ్రి మమ్మల్ని బలపరిచారు. మాతో మీరు అనేక మార్లు మాట్లాడారు మా తండ్రి. కానీ నాయన మేము నాయన నిలబెట్టలేకపోతున్నాం. నాయన మమ్మల్ని క్షమించండి అయ్యా. కొంతమందినైనా నిలబెట్టాలి, అందుకే మమ్మల్ని మీరు మార్చుకున్నారయ్యా. మా ద్వారా తండ్రి దేవా అయినా మేము కొంతమందినైనా నిలబెట్టలేకపోతున్నాం. క్షమించండి అయ్యా. నిలబెట్టే మనసును దయచేయండి, చెప్పే మనసును దయచేయండి, నీ వాక్యంతో చెప్పేలా సాయం చేయండి అయ్యా. ఏ మాట చేత నాయన ఎలాగైనా సరే తండ్రి అయినా నీ పిల్లలు నిలబెట్టే మనసును, దయను, ధైర్యాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేయమని మీరే మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావం అయినా నీ ప్రేమ చాలా గొప్పది మా తండ్రి. అయినా నీ ప్రేమ చాలా గొప్పది మా తండ్రి. ఆయన ఇంత పెట్టుబడిగా పెట్టి ఎంత మార్పు నీకు వ్యతిరేకంగా చేసినా ఇంకా క్షమించాలనుకుంటున్నా, ఇంకా నీ పిల్లలను సంపాదించుకోవాలనుకుంటున్నాం మా తండ్రి. అవునాయన చాలా మంది కోల్పోయారు నాయన. అయినా నీ పిల్లలు చాలా మంది కోల్పోయారు మా తల్లి, చాలా మంది కోల్పోయారు నాయన. ఎవరిని ఎలా మార్చారు అయినా మా ద్వారా ఎంత దూరం అయ్యారో మాకు తెలియదు ఆయన. క్షమించండి అయ్యా. అయ్యా దేవా నాయన ఎలాగైనా సరే తండ్రి కొంతమంది నిలబెట్టారు నాయన. ఎలా మేము నిలబెట్టాలో జ్ఞానాన్ని దయచేయండి, సాత్వికమైన మనసును మాకు దయచేయండి నాయన. అయినా కొంతమంది అయినా నిలబెట్టారు ఆయన, సంపాదించేలా తండ్రి మాకు జ్ఞానాన్ని, ఆసక్తిని దయచేయమని దృష్టి నుంచి మమ్మల్ని కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం.